జిల్లా ఎస్పీ ఆదేశాలతో వేదాయపాలెం పోలీసులు నాకాబంద్ ఏర్పాటు చేశారు. పలు సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి తాగి వాహనాలు నడుపుతున్న వారిపై, ఎటువంటి డాక్యుమెంట్ లేని వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని హెచ్చరిస్తున్నారు. వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి డైకాస్ రోడ్డు, అయ్యప్పగుడి, వేదాయపాలెం సెంటర్లో వాహనాలు తనిఖీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎటువంటి వారిని కూడా ఉపేక్షించేది లేదని అన్నారు వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా నాకాబంద్ జరగడంలో భాగంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్పగుడి సెంటర్ దగ్గర, డైకాస్ రోడ్ సెంటర్లోను నేను మా సిబ్బందితో 2 టీములుగా కలిసి నాకాబంద్ చేస్తూ ఉన్నాం. దీనిలో ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా ప్రయాణించేటువంటి వాహనాల దగ్గర అపరాధ రుసుము వసూలు చేస్తున్నాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి నాకాబంద్ చేయడం జరుగుతుంది. నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇప్పటికి 3 కేసులు నమోదైన, ట్రాఫిక్ వైలేషన్స్ 9 కేసులు నమోదైన, ఇంకా చేస్తాం.